బ్యాక్ టు న్యూస్. బంగ్లాదేశ్ లో అరాచకం హద్దులు దాటుతోంది. రాజకీయ కక్షల వల్ల ఒక పసి ప్రాణం బలవగా ఒక కుటుంబం మొత్తం ప్రాణాపాయ స్థితిలో ఉంది. లక్ష్మీపూర్ సదర్ ఉప జిల్లాలో జరిగిన ఈ దారుణ ఘటన సంచలనం సృష్టిస్తోంది. బంగ్లాదేశ్ నేషనలిస్ట్ పార్టీ నేత వ్యాపారవేత్త బేలాల్ హుస్సేన్ నివాసమే లక్ష్యంగా దుండగులు ఈ దాడికి పాల్పడ్డారు. ఇవాళ తెల్లవారుజామున అందరూ నిద్రలో ఉన్న సమయంలో ఈ ఘాతుకం జరిగింది. దుండగులు పథకం ప్రకారం ఇంటికి ఉన్న 2 తలుపులకు బయట నుంచి తాళం వేశారు. అనంతరం ఇంటిపై పెట్రోల్ పోసి నిప్పు పెట్టారు. దీనివల్ల లోపల ఉన్నవారు బయటకు రావడానికి వీలు లేకుండా పోయింది. ఈ అగ్ని ప్రమాదంలో బేలాల్ హుస్సేన్ 7 ఏళ్ల కుమార్తె ఆయిషా అఖ్తర్ మంటల్లో చిక్కుకొని సజీవ దహనమైంది. బేలాల్తో పాటు ఆయన 2 కుమార్తెలు సల్మా అఖ్తర్, సమియా అఖ్తర్లకు తీవ్ర గాయాలయ్యాయి. వీరి శరీరాలు 50 నుండి 60% వరకు కాలిపోయాయి. వారి పరిస్థితి విషమంగా ఉండడంతో మెరుగైన చికిత్స కోసం ఢాకాలోని బర్న్ అండ్ ప్లాస్టిక్ సర్జరీ ఇన్స్టిట్యూట్ కు తరలించారు. కళ్ల ముందే కాలిపోయిన ఇల్లు బేలాల్ తల్లి హేజరా బేగం ఆ చేదు జ్ఞాపకాలను గుర్తు చేసుకున్నారు. అర్ధరాత్రి కిటికీలోంచి చూస్తే నా కొడుకు ఇల్లు మంటల్లో ఉందని తాను కేకలు వేస్తూ పరిగెత్తినట్లు హేజరా బేగం వాపోయింది. కానీ తలుపులకు బయట నుంచి తాళం వేసి ఉందని, తన కొడుకు ఎలాగోలా తలుపులు బద్దలు కొట్టి బయటపడినట్లు తెలిపింది. కోడలు తన 4 నెలల పసికందును 6 ఏళ్ల కొడుకును రక్షించుకోగలిగిందని వెల్లడించింది. కానీ లోపల పడుకున్న మనవరాళ్లు మంటల్లో చిక్కుకుపోయారని కన్నీరు మున్నీరయ్యారు. ఈ కేసులో నిందితులు ఎవరు, ఈ దాడి వెనుక ఉండే ఉద్దేశం ఏమిటి అనే కోణంలో దర్యాప్తు చేస్తున్నట్లు లక్ష్మీపూర్ మోడల్ థానా పోలీసులు తెలిపారు. గుంటూరు జిల్లా తాడేపల్లిలో మాజీ సీఎం జగన్ పుట్టినరోజు సందర్భంగా